సో, ఆమేమిటి అప్పుడు రక్త బిందువై కోరికే, సంకల్పమే రక్తము, ఎరుపు వర్ణం. అవునా? ఆడపిల్ల సిగ్గుపడింది అంటే బుగ్గలు, చెక్కిళ్ళు ఎరుపవుతాయి. అలానే అది రక్త బిందువు. హ్మ్. ఎరుపు. ఎవరికైనా సంకల్పం, కోరిక, కోపం ఏదొచ్చినా గూడా ఆ! కోపం మనకేంటంటే, మన కోపం ఇలా ఉంటే, అమ్మవారి కోపం వేరుగా ఉంటుంది. ఆవిడ కోపం ఏమిటి? ఆ! అలుగుట. అవునా? వెంకటేశ్వర స్వామి, పద్మావతి వాళ్ళవి అన్నీ విన్నారు గదా! మరి పాటలన్నీ. కొద్దిగా ఎర్రగా ఉంటాయి. బొంగమూతి పెడుతుంది. అవునా? ఇలా కొన్ని ఉంటాయి. అంతా ఎరుపు. చూస్తారా? వాళ్ళ యొక్క సరస సల్లాపాల్లో గూడా ఈ ఎరుపనేది ఉంటుంది. అంటే సర్వ సృష్టి గూడా ఎరుపు వర్ణంతో ఉన్నది అని. సృష్టి గూడా అలానే వస్తుంది. పొద్దున ఉదయం గూడా సూర్యుడు ఎర్రగానే ఉంటాడు. తెల్లగా ఏం రాడు. మధ్యాహ్నం 12 గంటలకు ఎలా ఉన్నాడో పొద్దున రాడుగా. ఆయన నెమ్మదిగా ఎరుపు. ఆ ఎరుపు చూడలేం. ఎంత అందంగా ఉంటుంది. ఎక్కడైనా లాంగ్ డ్రైవ్స్‌కెళ్తున్నప్పుడు ఇటువంటి దృశ్యాలు కనిపిస్తాయి. ఇగ ఈ ఫ్లాట్‌లలో, ఈ జనారణ్యంలో ఎక్కడికైనా మనం ఆకాశం చూసి చాలా పౌర్ణమి చూసి చంద్రుడిని చూసి ఎన్ని సంవత్సరాలయిందో. అవునా? ఎన్ని పౌర్ణములు వెళ్ళిపోతున్నాయో. పోనీ డాబా మీదకెళ్దామంటే కాళ్ళు నొప్పులు, వెళ్ళలేము. అవునా? వెళ్ళిపోతున్నాయమ్మా. అన్నీ వెళ్ళిపోతున్నాయి. అన్ని అదృష్టాలన్నీ పోగొట్టుకుంటున్నాం. పనికిరాని విషయాలన్నీ పెట్టుకొని దాంతో కర్ణీకం చేస్తున్నామని. అది. నాకు టైం దొరకదు స్వామి మంత్రం జెప్పడానికి. చెయ్యకు ఎవడు జేయమన్నాడు? ఎందుకు అంత బిజీ అయితే ఆ మాయలోనే బిజీగా ఉండు. ఎందుకు మా ప్రాణం తీయటం? అవునా? ఎవడికి నష్టం? అదేదో నాకు నష్టమైన నష్టం నాది కాదు గురువుగారు. మీదేని నేను చేయకపోతే మీకే నష్టం. మీకే పాపం అన్నట్టు మాట్లాడతారు. నాకేంటి నువ్వు చేస్తే ఎంత? చేయకపోతే ఎంత? వింటే ఎంత? వినకపోతే ఎంత? నాకేంటి నాకు ఒరిగేదేంటి? పోయేదేంటి? అవునా? నేను పోతూనే ఉంటాను. నా మానాన నేను పోతూనే ఉంటాను. బిందు ప్రస్థానం చేసుకుంటూనే పోతాను. మహాప్రస్థానం చేసుకుంటూనే పోతాను. వచ్చిన వాళ్ళు నిలిచేవాళ్ళు నిలుస్తారు. మధ్యలో వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతారు. అంతేనమ్మా జీవితం ఏముంది? ఎవరు ఆ! రక్త సంబంధం గాని, ఏదైనా గాని. బతుకుంటేనే సంబంధం. చచ్చిన తర్వాత సంబంధం ఏముంది? శవంతో సంబంధం పెట్టుకుంటామా? అది. ఆ వైరాగ్యం రావాలి. హ్మ్. శ్రీమాత్రే నమః. శుద్ధ సత్వమూర్తి అయిన ఈశ్వరునికి ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు లేవు. పాపం ఆయన శుద్ధ సత్వమూర్తి. మా ఆయనకేం తెలీదులేండి. ఆయనకెలా మాట్లాడాలో తెలీదు. అన్ని పిచ్చి వాగుడు వాగుతుంటాడు. చెప్పండి నాకు చెప్పండి ఏంటి మీ యొక్క సమస్య? ఇలా ఆడవాళ్ళు వస్తుంటారు చూడండి కొందరు. పాపం ఆయనేమిటి శుద్ధ సత్వం ఆయనకేం తెలుసు? ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు లేవు. అంటే ఆయనలో ఆ తల్లి ఇచ్చా మహా త్రిపుర సుందరి అయి బయటికి వచ్చి సృష్టి చేసింది అని అర్థం అన్నమాట. ఆయన పాపం ఇచ్చైతే చేశాడు గానీ శుద్ధ సత్వమూర్తి ఎలా చేయాలిరా నాయనా నేను అని తెలీదు. సో, ఆయనకి కొద్దిగా సహకరించింది. ఇచ్చా జ్ఞాన క్రియ స్వరూపంలో మహా త్రిపుర సుందరిగా ఆ తల్లి సావిత్రి అయి, గాయత్రి అయి ఏమ్మా మహాగాయత్రి అంటారు. త్రికోణం అంతా కూడా మహాగాయత్రి. ఓంకారం కింద మనం త్రిపుటి అంతా గూడా ఈ కింద ఈ అష్టకోణ చక్రం దగ్గర నుంచి అంతా గూడా త్రిపుర త్రిపుర భైరవి అంటారు. దశమహావిద్యలు ఆవిడ చేతిలో ఉంటాయి. మనందరిని త్రిపుటిలో పెడుతుంది. అర్థమైందా? ఇప్పుడు నీకు త్రిపుటి భంగం కావాలంటే ఆ త్రిపుర భైరవి యొక్క అనుగ్రహం ఉంటే గాని నీకు మూడో కన్ను ఏది త్రిపుటి భంగం గాదు. అహం బ్రహ్మాస్మి మూడో కన్ను దగ్గర ఆత్మ సాక్షాత్కారం కాదు అని ఆవిడ కృప ఉండాలమ్మా. ఆవిడే గురు రూపం. అది. ఆయన ఆ త్రిపుర అనేది దత్తాత్రేయ. త్రేయ అంటే 3. అందుకే ఆయన దత్తాత్రేయులు వారు గురు సాంప్రదాయంలో, గురునాథ సాంప్రదాయంలో ఆయన మొదటి గురువు. ఆయనే కృష్ణుడు. ఏమ్మా బాబాజీ ఆయన్నే. బాబాజీయే ఏకముఖి దత్త నాన్న. ఎవరికీ తెలియని రహస్యాలు ఇవన్నీ. ఆ! 3 ముఖాలు నీకు దర్శనం ఇచ్చారు అంటే త్రిపుటి భంగం చెయ్యన స్వామి అని చెప్పి నువ్వు పూజ చేస్తున్నావు. ఏకముఖి అంటే ఏంటంటే నిన్ను ఏకోన్ముఖుడిని చేస్తాడు. తనలో కలుపుకుంటాడు. నేనే నువ్వు, నువ్వే నేను అంటాడు అది. ఏకముఖి అంటే అది. ఏకముఖి రుద్రాక్ష మాల వేశావంటే ఇంక తిరుగులేదు. ఎవరు పడితే వాళ్ళు అడ్డమైన వాళ్ళందరూ వేసుకోవటం కాదు. ఇప్పుడు చూడండి అందరూ గూడా టీవీల్లోనే ఎక్కడ పడితే అక్కడ ఇంతింతింతింత వేసుకొని తిరిగేస్తున్నారు. ఊరికే ప్రజల్ని భయపెడతావు గానీ, దేవుడిని భయపెట్టలేవుగా. దేవుడికి ఈ విషయం తెలుసు నువ్వేంటో.
ఎవడు ఎక్కడున్నాడో అన్నీ ఆయనకి తెలుసు. హ్మ్. ఈ ఈ క్షణం నువ్వు గొప్పగా ఉండొచ్చేమో, మరుక్షణం నిన్నెక్కడ పెట్టాలో ఆయనకి తెలుసు. అవునా? మరి హిమాలయాస్‌లో మహాయోగులు, మహానుభావులంతా ఉన్నారు. వాళ్ళు ఈ రకంగా దృష్టితో ఏకముఖ రుద్రాక్షలేసుకొని తపస్సులు చేస్తున్నారా? వాళ్ళు శరీరాలు వదిలి పై బ్రహ్మ చింతనలో ఉన్నారు. బ్రహ్మ ఐక్యం పొందిన స్థితి అది. అర్థమైందా? మరి వాళ్ళేం చేస్తారు స్వామి? ఎందుకక్కడ తపస్సులు చేయటం? ఎవరి కోసం చేస్తున్నారు అని మీరు ప్రశ్న వేస్తే, ఎవరి కోసం తెలుసా? చెప్పండి. చెప్పమనండి టీవీ వాళ్ళని. ఎందుకు చేస్తున్నారు? అక్కడ ఎందుకు పోతున్నారు? చెప్పండి. అక్కడ పోయి అన్ని మళ్ళీ వెనక్కి రావట్లేదు. అక్కడే ఉంటున్న హయ్యర్ ఆల్టిట్యూడ్స్. కొందరేమో అదృశ్య లోకాల్లో, యాస్ట్రల్‌లో కూడా చేస్తున్నారు సిద్ధాశ్రమాల్లో. వాళ్ళకేంటి ఆ పని? ఎవరి కోసం చేస్తున్నారు? ఎందుకు అక్కడ ఉన్నారు అంటే, అమ్మవారి యొక్క ఆవిడ ధర్మము, ధర్మి. శ్రీచక్రంలో ఉన్న ఆమె ధర్మము, ధర్మి. ఈ ధర్మము, ధర్మి అనే ఇది వాళ్ళు పెట్టుకొని సంకల్పంగా పెట్టుకొని ఈ సృష్టంతా గూడా ఇప్పుడు ఇప్పుడు చూడండి మనుషుల్లో అధర్మం పెరిగిపోతుంటే, మరి ధర్మం తరిగిపోతుంటే ఎవరొచ్చి రక్షించాలి? ఇప్పుడు మనల్ని ఎవరు రక్షించాలి చెప్పండి కరోనా పీరియడ్‌లో? ఆ! అన్యథా శరణం నాస్తి త్వమే ఇప్పుడు నిన్నటి దాకా డాక్టరు, ఇప్పుడు వాడు చేతులెత్తేసాడు. అప్పుడు నీ పరిస్థితి ఏమిటి? ఈ ధర్మమే నువ్వు చేసుకో. కానీ వారి ధర్మం, వారి పూజలు, వారి సంకల్పాలు అవన్నీ నిన్నొచ్చి రక్షిస్తాయి. అది. ఈ సృష్టిలో ధర్మం నిలబడింది. ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే యుగే అన్నాడు. ధర్మం ఆహ్, నశిస్తున్నప్పుడు నేను తప్పకుండా వస్తాను అని కృష్ణుడు మనకి ఒక ఎటర్నల్ ప్రామిస్ చేశాడు. చూసారా? ఆయన వాగ్దానం ఎలా ఉందో? వస్తాను అంటే వస్తాను. నువ్వు చెప్తే నేనెందుకు వస్తాను? రమ్మంటే పిలవంగానే వచ్చేస్తానా ఏంటి? ఆయన అన్నీ గమనిస్తాడు. హ్మ్. అంటే కృష్ణం వందే జగద్గురుం. అలా వాళ్ళు మళ్ళీ ధర్మాన్ని యథాస్థితిలో పెట్టి ఏమ్మా మళ్ళీ సృష్టి ముందుకు వెళ్ళేలా చేస్తారు. అది వారి తపస్సుల యొక్క కారణం. అంతేగాని వారి కోసం చేసుకోరు. వాళ్ళు ఆల్రెడీ త్రిపుటి భంగం చేసుకున్న మహాపురుషులు వాళ్ళంతా అమ్మవారి అంశలు. వాళ్ళకెందుకు త్రిపుటి భంగం? ఎలా త్రిపుటి భంగం చేసుకోవాలో చెప్తారు గురు రూపంలో. అది. హ్మ్. శిష్టులు మంచి వాళ్ళని కాపాడటం, దుర్మార్గుల్ని శిక్షించటం కోసం వస్తారు వాళ్ళు. ఆ! వాళ్ళ శిక్షణ గూడా వాడికి గనిపీదు. అర్థమైందా? అందుకే శిక్షించాలి అన్నప్పుడు శిక్షిస్తారు. కాపాడాలి అన్నప్పుడు తప్పకుండా కాపాడతారు. అర్థమైందా? సో, వాళ్ళకి సాధ్య అసాధ్యాలకి అతీతం వాళ్ళు. వాళ్ళు తలుచుకుంటే ఏదన్నా అవ్వచ్చు. సమస్య లేదు. సద్గురువులు, మీనా గురువులు. ఏమ్మా! నిన్ను చూడాలి, నిన్ను కాపాడాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు తప్పకుండా వాళ్ళు నిన్ను ఎక్కడ చేర్చాలో అక్కడ చేర్చే బాధ్యత వాళ్ళది. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా మహా అయితే 10 అడుగులు ఏస్తావు అంతే. నాకు గురువు లేకుండా నేను వెళ్ళిపోతా, వాడేంది నాకు జెప్పేది అన్నట్టుగా నువ్వు వెళ్ళావనుకో, మాయని పెంచుకుంటూ వెళ్ళటమే గాని, మాయని తుంచుకుంటూ వెళ్ళలేవు ముందుకి అని అర్థము. అందుకే అది చీకటి. అందుకే అంటే చీకటిని పారదోలేవాడు. అని ఎందుకన్నారు? అంటే కాంతి గదా! అవునా? గగనములు కాంతి. అవునా? గోవు అంటే ఏమిటి? అంటే కాంతి. గురువు అంటే కాంతి. కాంతి స్వరూపుడాయన. ఆయన ఎక్కడుంటే అక్కడ వెలుగు ఉంటుంది. అవునా? అందరూ వెలుగు దగ్గరికెళ్తారు. చీకట్లో ఏం చేస్తాం? ఒకరి మీద ఒకడు పడటం తప్ప ఏమీ లేదు. అజ్ఞానం గూడా అలానే ఉంటుంది. వాడిని తిట్టడం, వీడిని తిట్టడం, వాడు మళ్ళీ మనని తిడితే మళ్ళీ వాడు 10 మందిని తిట్టడం ఇవే వ్యవహారాలు చీకట్లో. ఒక చోట కూర్చో. ఊరికే అటు ఇటు తిరక్కు. అడ్డు వచ్చారనుకోండి, ఒకరి మీద ఒకరు పడ్డారనుకోండి, ఏమవుతుంది? చిరాకులు, కోపాలు ఇలానే ఉంటుంది సంసారం. అక్కడ ఒక క్యాండిల్ వెలిగించామనుకోండి అంతా ఆ చీకటి వెళ్ళి కాంతి వస్తుంది. సో, అంటే ఏంటంటే గో అంటే కాంతి. అమ్మా! చితగ్ని. గురు అంటే అగ్ని. బిందువు గురువు. ఆమె గురు గోవింద రూపిణి. ఆమె వెలుగుతే ఈ లోకాలన్నీ వెలుగుతాయి. అది. చితగ్ని వెలుగుతేనే మిగతా అగ్నులన్నీ ప్రాణం పోసుకొని కింద ఈ వెలుగులన్నీ ఈ శ్రీచక్రం అంతా వెలుగులమయం అవుతుంది.
అది కొండెక్కటం అంటే ఏంటంటే పరాశూన్యంలోకి వెళ్ళిపోయిందంటే, వమనంలో వెళ్ళిపోయిందంటే చీకటే. అంధ తమస్సు అంటారు. అంటే మహాప్రళయం వచ్చిందిరా బాబు అన్నట్టు. అలా అర్థం చేసుకోవాలి నన్ను. గురువు అంటే చీకటిని అంటే గు అంటే ఏమిటి? అది సహజమే. ఎక్కడ కాంతి ఉంటుందో అక్కడ చీకటనేది. చీకటి అంటే మాయ. చీకటి అంటే అజ్ఞానం. తెలియని విషయం. నీకు తెలియనంత మాత్రాన అక్కడ ఆ విషయం లేదని గాదు. ఉంది. కానీ నీకు తెలీదు. గురువు గొప్పవాడే. కానీ నీకు తెలీదు. కానీ గురువున్నాడు. అలా సాయిబాబా గొప్పవాడే. కానీ ఆయన లోపల ఎటువంటి వాడో మనకి తెలీదు. అదే అజ్ఞానం. మరి ఈ అజ్ఞానాన్ని కూడా తొలగించాలి కదా! వెళ్తావా నాన్న? ఓకే నాన్న. ఓకే నాన్న. జాగ్రత్తగా వెళ్ళమ్మా. నేను మాట్లాడతాను తల్లి నీకు. ఏమ్మా? సో, ఆ చీకటిని తొలగించేవాడు. ఏమ్మా? చీకటి అంటే ఏంటంటే స్థూలమైన అజ్ఞానము, సూక్ష్మమైన అజ్ఞానము, సూక్ష్మతరమైన అజ్ఞానము. ఆత్మ అంటే కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. శరీరమే నేనన్నట్టు తిరిగేవాళ్ళు. ఆత్మ జ్ఞానం లేని వాళ్ళు కూడా. వెధవలు. పనికిరాని వాళ్ళు. జీవాత్మలుగా తిరుగుతుంటారు. ఊరికే వాదోపవాదాలు చేస్తూ ఉంటారు. ఇంత అజ్ఞానాన్ని 5 శరీరాలు ఆయన కడగాలి. కడిగితే గాని వాడేంటో వాడికి తెలీదు. అయ్యో! ఎంత బ్రహ్మజ్ఞానం ఉందే స్వామి అంటాడు. ఇంతకాలం శరీరమే నేనన్నట్టు తిరిగేసాను పిచ్చివాడిలా. నా ఆలోచనలే శాశ్వతం అనుకుంటా ఆ ఆలోచనల వెంట పరిగెత్తాను అంటాడు. అవునా? ఆత్మ అనేది లేదని నేను మూర్ఖంగా మాయలో ఉండిపోయాను స్వామి. ఆత్మ ఉన్నది అని నీతో అనిపించాలి అంటే ఆమె నిన్ను ఆత్మ వరకు ప్రస్థానం చేయించి మూడో కను దగ్గర చూపిచ్చి, ఇదిగో ఇప్పుడు చూసావా అంటే అప్పుడు నీ కళ్ళల్లో నీళ్లొచ్చి, ఏమ్మా బ్రహ్మ జ్ఞానివై అది ఆఖరిగా గురు పాదాల మీద పడి ఆయన ఆశీస్సులు తీసుకొని బ్రహ్మకచ్చం వైపు నువ్వు ప్రయాణం కడతావు. అది గురువు అంటే మూడో కను వరకే గురువు బోధ కాదు. అమ్మా పైన నీకు గురు గోవింద రూపిణి రూపంలో బిందు రూపంలో అమ్మవారు ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ ఈ ఖడ్గమాల అనే దేవతలు నిన్ను చాలా జాగ్రత్తగా భయపడకుండా నిన్ను తీసుకెళ్ళి అమ్మవారు రాజరాజేశ్వరి బ్రహ్మకచ్చం వరకు తీసుకెళ్తారు. హ్మ్. అందుకే ఆవిడ గురువులకే గురువు గురు గోవింద రూపిణి అన్నారు అది. మరి కింద గురువు ఎవరంటే ఆమె యొక్క అంశే స్థూలంలో. అందుకే గురు బ్రహ్మం, గురు విష్ణు, మరి బ్రహ్మ విష్ణువులు ఎక్కడున్నారు? త్రికోణంలో ఉన్నారు మరి. అవునా? ఆ యొక్క రూపాంతరమే మా గురువు అని అనుభూతిలో నువ్వు తెలుసుకుంటే, సానుభూతికి వస్తే, అప్పుడు నువ్వు తప్పకుండా నీకు లయాన్ని ప్రసాదిస్తుంది అమ్మవారు. గురువు వేరు, నేను వేరు, వాడు పురుషుడు, నేను స్త్రీని, లేదా వాడు పురుషుడు, వీడు పురుషుడు ఇలా ఈ భేద బుద్ధి పెట్టుకున్నావంటే అదే నిన్ను దగ్గరికి చేర్చదు. అంతేనన్నారు. అయస్కాంతం ఉందనుకో ఐరన్ ఫిల్లింగ్స్ అంటారు. ఇనప రజను. రజను ఎలా వస్తుంది? మట్టిలో పెట్టండి అయస్కాంతం. మట్టి తీసుకోదు కదమ్మా! ఒట్టి ఇనప ముక్కలన్నీ అయస్కాంతంతో అంటుకొని బయటకొస్తాయి. మట్టి కిందనే ఉండిపోతుంది. ఆ! అది గురువు చేసే పని. ఈ భూమిలో ఆయన అయస్కాంత శక్తి. అదే ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ చెప్పింది. E = mc². అర్థమైందా? ఎనర్జీ. సర్వం శక్తిమయం జగత్. గురువు శక్తి వేరుగా ఉంటుంది. ఒక 1000 మంది శిష్యులొచ్చినా అందులో ఆయనకి ఆయన ఎవ్ ఆయన శిష్యులు ఆయన శిష్యులు ఎవరు, ఎవరికి బోధించాలి, ఎవరికి ఎప్పుడు చెప్పాలి, ఎవరికి ఎప్పుడు చెప్పకూడదు అన్నీ ఆయనకి సర్వజ్ఞుడు. అది. అందుకే "నీకు టైం ఇంకా రాలేదురా ఉండు ఉపదేశం చేస్తాను" అంటాడు. అంత మాత్రాన ఆయన మీద కోపం పెట్టుకుంటే ఎలా? నా వెనకొచ్చిన వాడికి ఇచ్చాడు నాకియలేదు 5 సంవత్సరాలయింది అని ఇలా పెట్టుకోకూడదు కదా నాన్న. హ్మ్. సర్వము తానే అయి నిండి ఉన్న వారికి ఇంకొకటి భావించవలసిన అవసరమే లేదు. అట్టి కం నుండి అంటే అట్టి బ్రహ్మ నుండి పుట్టిన అమ్మ జయశ్రీ వచ్చిందా? అమ్మవారు చెప్తుందా? ఏమ్మా అవును గురూజీ. అవును. అమ్మవారు ఏది వదలదమ్మా. ఇప్పుడు నీకు ముందే ఈ యొక్క కం, జ ఈ యొక్క అర్థాలు ముందే నీకు అనుభూతి చేసిందంటే నువ్వు అమ్మవారి అనుగ్రహం. అదనమాట. అంటే మిగతా వాళ్ళకి రాలేదు పాపం వాళ్ళు చెప్పలేకపోయారు గానీ, వాళ్ళందరూ గూడా ఎవరికైతే వచ్చిందో వాళ్ళందరూ అమ్మ అనుగ్రహానికి పాత్రులయ్యారు.
అవును గురూజీ. నువ్వు చెప్పావు, వాళ్ళు చెప్పలేదు. ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు, అమ్మవారు చెప్తుంది చూడండి. కం ఇప్పుడు ఉమ్, సర్వము తానే అయి నిండి ఉన్న వారికి ఇంకొకటి భావించవలసిన అవసరం లేదు కదా. అంతా నువ్వే అయినప్పుడు మళ్ళీ ఇంకొకటి భావించవలసిన అవసరం ఏమిటి నీకు? అంతా నేనే ఉన్నాను, నేనేం చేస్తే అదే, నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు అన్నమాట, అంతే కదా. అంతా ఆవిడే నిండి ఉంది కదమ్మా, సర్వం శక్తిమయం జగత్. ఆ శక్తే మళ్ళీ ఇప్పుడు పెరుగుతోంది, కిందకు వస్తోంది. అట్టి కం, కంజర అంటే కం అంటే ఏంటి? బ్రహ్మ. జ అంటే పుట్టిన, కరణము అంటే మొట్టమొదట పని ప్రపంచ ఉల్లాసం చెయ్యాలని, కరణీకము అంటే అది. ఖం అంటే బ్రహ్మ. ఏమ్మా, అట్టి బ్రహ్మ నుండి ఏం పుట్టింది? జా, జనయిత్రి. ఏమ్మా, జనులు. ఏమ్మా, జా అంటే పుట్టుట. ఉం? కరణము మొట్టమొదటి పని. ఆవిడ చేసిన మొట్టమొదటి పని ఏమిటి? ప్రపంచ ఉల్లాస సమయం ఆసన్నమైంది కాబట్టి సృష్టి చెయ్యాలి అని దానిని కంజకరణ మనస్సు అనవచ్చు. కంజకరణ మనస్సుతో ఆవిడే సృష్టి చేసింది అని. అంటే బ్రహ్మ అమ్మవారు బ్రహ్మ అని కదా. బ్రహ్మ జా అనే జనులని పుట్టించాలి కాబట్టి ఆమె కంజ అయి ఆ, ఏమిటి కరణము? పుట్టించాలి అనేది కరణీకం. 5 ఆకాశాలు 6 ఆకాశాలు నేను సృష్టించాలి అనేది కరణీకం. సో కంజకరణ. అప్పుడు మనస్సు, దానిని ఏమనొచ్చు? కంజకరణ మనస్సు అని కూడా అనవచ్చు. అవునా? కంజకరణ మనస్సు. ఏమ్మా, ఇప్పుడు మనం కూడా అంతే కదా. ఆ క్షణంలో ఏది ఉంటే అది అవుతావు నువ్వు. ఏమ్మా, నేను గుడికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు అది ఆ క్షణంలో అది నీ కంజకరణ. నేను ఫలానా స్నేహితులతో మాట్లాడాలి అన్నప్పుడు అమ్మా వినిపిస్తుందమ్మా? హలో, వినిపిస్తుంది గురూజీ. ఓకే ఓకే. సో మనం కూడా కంజకరణతోనే ఉన్నాం. కానీ ఏంటంటే అమ్మవారు ముందు కరణం ఏమిటి? సృష్టి చేయాలని. అది వస్తేనే కానీ మనం ఇక్కడ కింద ఇన్ని కంజకరణాలు చేయలేము, వ్యవహారాలు చేయలేము. సో ఆవిడేమిటి? సృష్టి చెయ్యాలి, సమయం ఆసన్నమైంది, ప్రపంచ ఉల్లాస సమయం ఆసన్నమైంది, ఈశ్వరుడి శుద్ధ సత్వమూర్తి అయిన ఈశ్వరుడి యొక్క కోరికను తీర్చాలి, దీన్ని సృష్టిగా చూపించాలి అనేది కంజకరణ. ఆ బ్రహ్మానికి, ఆ బ్రహ్మకి, ఆ ఈశ్వరుడికి, దాన్నే కామేశ్వర పరమాత్మకి అనిపించినప్పుడు ఆమె కం అయి, అంటే ఆ వ్యవహారం పెట్టుకొని, ఆ పని పెట్టుకొని ఆమె జాని గురుగారు, అందుకే ముత్తుస్వామి దీక్షితార్ గారు నవావరణ కీర్తనలో కంజదళ హితాక్షి కామాక్షి అనే కీర్తన రచించారు గురుగారు. అవునమ్మా, కరెక్ట్ శాంతి. నేను ఇదే చెప్దాం అనుకుంటున్నా. కరెక్ట్ గా కంజదళ హితాక్షి అంటే ఇదేనా అని. కరెక్ట్ ఇదేనమ్మా. ముత్తుస్వామి దీక్షితుల కూడా మహాశ్రీ విద్యోపాసకులు. వారి పేరు తీసుకున్నావు నాన్న. వారందరి గురు పరంపరకు కూడా నా పాదాభివందనాలు. చాలా చక్కగా చెప్పావమ్మా. సందర్భోచితంగా జయశ్రీ శాంత గారు మీరు కరెక్ట్ గా చెప్పారు నాన్న. అమ్మో, మీకు కంజకరణ మీరు ఇప్పుడు అమ్మవారి యొక్క కరణమే చేస్తున్నది మీరందరూ. సో శ్రద్ధ బాగా ఉందన్నమాట. వెరీ గుడ్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. కంజకరణ అంటే అవును, కరెక్టే. ముత్తుస్వామి దీక్షితులు పుస్తకం ఉందమ్మా నా దగ్గర. ఆయనకి వీణే ఇచ్చింది అమ్మవారు. మహానుభావుడు. వాళ్ళంతా నాదోపాసన చేసి వాళ్ళ నాదోపాసన అంతా కూడా మరి ఏమిటి? శ్రీ లలితా సహస్రనామ అంతర్గత రహస్యాలు. ఈయన ఇక్కడ నాన్నగారు సాహిత్యంలో చెప్తే వారు నాదంలో చెప్పారు.
ఆ నాదంలో కూడా అంతర్గత రహస్యాలు ఉన్నాయని ఇప్పుడు మీరు మీ ద్వారా నిరూపితం అవుతుందమ్మా. మీరు గుర్తు చేశారు కాబట్టి మీరందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు. సో నాదంలో కూడా అంతర్గత మరి ఉంటాయి కదా, నాదాన్నే కదా సాయి అక్షరబద్ధం చేసింది గురువు గారు. అందులో ఆ గురు పరంపరలో ముత్తుస్వామి దీక్షితులు గారు, ఆ ఆనందగన మహానుభావులందరూ అది కూడా కాదు గురుజీ, మీరు చెప్పడంతో మాకు అక్షరం విరుపు తెలుస్తోంది. అది అమ్మదయన అది గురుజీ. దానివల్ల అంటే అన్ని చోట్ల అందరం మీ అంత కాదు కానండి, అక్కడక్కడ అర్థమవుతుంది అక్షరాన్ని ఇలా విరచొచ్చు, పదాన్ని విరిస్తే అక్షరాలని తెలుస్తుంది. అది గురుజీ. ఈ అమ్మ దయతో నేను ఆ తల్లి ఆ క్షణంలో ఏంటంటే చెప్పకూడదు. అదేంటంటే అమ్మవారు కొన్ని సౌలభ్యాలు అమ్మవారు ఏంటంటే వరంగా ఇస్తుంది అది. ఏమ్మా లేదు అంటే నేను ఎక్కడ చెప్పగలుగుతాను. ఆ తల్లి తెలియకుండా అలా ఇస్తుంది. ఓసారి ఏదైనా నాకు అనిపించినప్పుడు అడుగుతా, అనుగ్రహించమని ఆశీర్వదించమని అంటే ఆమె జ్ఞానంలో అంటుంది, నవ్వుతూ అభయముద్రతో ఉంటుంది. అంటే ఓకే అని. అలా నా అనుభూతులు అమ్మాయి ఇవన్నీ ఇలా ఉంటాయి. అలానే గురు పరంపర కూడా నమస్కారం చేసినప్పుడు గురు పరంపర అంతా కూడా ఆశీర్వదిస్తారు. అప్పుడు కర్ణీకరణం చేయమంటారు. లేదంటే కరణం నేను చేయలేను. కర్ణీకరణం నేను ఎక్కడ చేయగలుగుతాను. ఇంత చెప్పాను అంటే మరి వారి కృపా విశేషాలే కదా. మన గొప్ప ఏం లేదు. ఇక్కడ మనం ఎన్ని గొప్ప పనులు కార్యాలు చేసినా అంతా కృష్ణార్పణమస్తు. ఆ తల్లి మన మీద నేను గుడి కట్టాలి అని అనుకుంటే ఆ సంకల్పం కూడా అమ్మవారు ఇచ్చింది కాబట్టి కట్టగలిచారు. బిర్లా మందిర్ ఉంది. ఎవరు కట్టారు? వాడికి సంకల్పం వచ్చి కట్టాడు. అమ్మవారు వాడికి అది ఇచ్చింది. ఆ డబ్బు కూడా ఇచ్చింది. సో సంకల్పాలన్నీ ఈశ్వర సంకల్పం. సో మనదేం లేదు నాన్న, మనం చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఏం లేదు. ఎవడో ఆగడు మన కోసం. అలా అని చెప్పి మనం ఒకడి కోసం ఎదురు చూడం. మనకంటూ ఒక ప్రస్థానం ఇచ్చింది కదా అమ్మవారు. అవునా? ఎంత సంసారాల్లో ఉన్నా కూడా మన బ్రతుకు అనేది ఒకటి ఉంటుంది కదా. ఏమిటి స్వామి ఆ బ్రతుకు అంటే శరీరంగా చేసేదంతా సంసారమే మాయలో. ఆత్మకి సంబంధించిందంతా వీళ్ళకి ఏం సంబంధం? నీ ఆత్మతో వీళ్ళంతా వస్తారా పైకి చెప్పు? నువ్వే ప్రయాణం చేయాలి మరి. శరీరం వదిలేస్తే నిన్ను మర్చిపోతారు. విస్మృతి ఏముంది? నీ ఆత్మను పట్టుకుని నువ్వు పైకి వెళ్ళాలి. అయ్యో దాన్ని నేను బతుకున్నంత కాలం దాని మొహం కూడా చూడలేదు ఆత్మ గురించి అని పైకి శరీరంలో నుంచి బయటకు వచ్చినప్పుడు జీవాత్మ అప్పుడు బాధపడుతుంది. బతికుంటే తెలుసుకొని చేసుకున్నవాడు అదృష్టవంతుడు. అందుకే అంటారు చూడండి అమ్మా, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అన్నారు. పుణ్యం ఎందుకు చేస్తున్నారు? ఎవరో చెప్తే చేస్తున్నాడు వాడు. అంతేగాని నాకు పుణ్యం వస్తుంది, నేను పోయిన తర్వాత మంచి లోకంలో ఇంతకంటే గొప్ప అంటే ఆ పైన సుఖాలకి ఇక్కడే ఏంటంటే డబ్బులు కడుతున్నాడు, రిజర్వేషన్లు చేసుకుంటున్నాడు. పుణ్యాలన్నీ రిజర్వేషన్లు లాంటివి. ట్రైన్ వచ్చినప్పుడు ఊరికే ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతూ గొడవలు చేసుకుంటూ కాకుండా ముందే రిజర్వేషన్. ఇది మా సీట్ అండి, నేను కింద పుణ్యం చేశాను అందుకని నా సీట్లో నేను కూర్చుంటాను. అంటే నిస్సంకల్పము. యోగి ఏంటి? అసలు నాకు సంకల్పం ఎందుకు? ఈశ్వరుడు సంకల్పం ఇప్పుడు కరుణీకరం అయింది కదా, అందులో నేను వచ్చాను. జనని ఏమ్మా నన్ను జీవ అనేది వచ్చింది. వచ్చినప్పుడు నేనేం చేయాలి? మళ్ళీ అక్కడికే వెళ్ళిపోవాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళాలి అంటే అదే నేను కాబట్టి నా స్థానం అది అనేది తెలుసుకున్నాను. ఇది కాదు అసత్యము, అంటే సత్యము కానిది మాయ. సత్యము సచ్చిత్తానంద పైన ఉంది. నా ఆనందాలన్నీ అందులో నాలో నేనుగా. అది అసలైన ముక్తి అంటే. అంతేగాని స్వర్గం నరకంలో ఇక్కడ రిజర్వేషన్లు చేసుకోవటం కాదు. పుణ్యాలు చేసుకుంటూ ఆ వస్తువుల మీద మన పేర్లు రాసుకుంటూ ఏమ్మా పలానా వాడు దానం చేశారు, వారి జ్ఞాపకార్థం ఇది ఇచ్చారు. ఎందుకమ్మా ఇవమ్మా? తెలియదమ్మా, చెప్తే వినరు. కర్ణుడు అలానే చేశాడా? ఎంత గుప్తదానాలు చేసినా అవి బయటపడ్డాయి. అవునా? అవునా కదా? పరిమళం, పువ్వుల పరిమళం ఎక్కడ దాచగలుస్తావు? ఇంగువ ఉంది, ఇంగువ వాసన దాచగలుస్తావా? 10 దిక్కుల్లో వెళ్ళిపోతుంది అది, ఆపలేవు.
లేదా నీ చెయ్యంతా నీ ఒళ్ళంతా ఇంగు వాసనే. అవునా? అర్థమైందమ్మా? సో పరిమళం అనేది అది వ్యాపించే లక్షణం గలది. నువ్వెక్కడ ఆపుతావు దాన్ని? సో దాని గురించి నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మంచివాడు మంచి చేశాడని చెప్పుకోవటం ఎందుకు? నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, లోకమే తెలుసుకుంటుంది నీ గొప్పతనం. అంతే కదమ్మా? అది. సో దాన్ని కంజకరణ మనస్సు అనవచ్చమ్మా. శుద్ధ సత్వం చేసిన ఇచ్ఛాశక్తి, శుద్ధ సత్వము అంటే ఈశ్వరుడు చేసిన కోరిక ఏమిటి? ఇచ్ఛాశక్తి ఏమిటి? సో అకామయత. సో అకామయత అన్న మాటలోని అకామయత అన్న మాటయే ఇక్కడ మనస్సు. అకామయత అంటే ఏంటంటే ఇక్కడ మనసు ఏదైంది ఈశ్వరుడికి? నేను అనేకముగా, ఒంటరిగా ఎందుకు ఉండాలి, నేను అనేకంగా నన్ను నేను చూసుకుంటాను అంటే. అందుకే మనం ఏమిటి, దేవుడి యొక్క వీఆర్ ది ఇమేజెస్ ఆఫ్ ది గాడ్. ఆయన నీడ, అంతేగాని మనం వేరేం కాదు. నీడ వేరుగా కనిపిస్తుంది కానీ నీడ మళ్ళీ ఆయనదే. అభిజిత్ లగ్నం 12ంటికి ఇంక నీ నీడ ఉండదు. నువ్వు నుంచో సూర్యుడి కింద డయల్ అంటారు చూడండి అమ్మా, టైం డయల్స్. నువ్వు నుంచున్నావు అనుకో, పెద్ద నీడ కాస్త కరెక్ట్ 12 గంటలకి అది నీడ కూడా ఉండదు. అదే వమనం. సృష్టి శిథిలయ తిరోధాన వమన అంటే అది. అర్థమైందా? సో అకామయత అంటే, మాటలోని అకామయత అంటే మాటయే ఇక్కడ మనస్సు. ఆయన మనస్సు అది. ఆ మనస్సుని ఏం చేసి, మనస్సు అనే యొక్క నీడని పెంచాలి అని అనుకున్నాడు. సృష్టి చెయ్యాలి అని. అకామయత, అనేకము కావాలి, సృష్టి చెయ్యాలి అనే కోరిక ఆయనకు కలిగింది. అకామయత అంటే బహుశ్యాం ప్రజాయేతి అన్నాడు. బహుశ్యాం ప్రజా అంటే సృష్టి చెయ్యాలి, 14 లోకాలు సృష్టించాలనే కోరిక. సో అకామయత బహుశ్యాం ప్రజాయేతి అనేది పూర్తి సెంటెన్స్ అమ్మా. సో మనసు లేనిదే కామము లేదు. నీకు మనసు ఉంటేనే కోరిక ఉంటుంది కదమ్మా. మనకి మనసే లేనప్పుడు నువ్వు ఒక జ్ఞానిగా మిగిలిపోతావు, యోగిగా మిగిలిపోతావు, శుద్ధ సత్వంగా ఉండిపోతావు. జడ పదార్థం అండి అంటారు. అవునా? జడంలా ఉండిపోతావు. మనసు ఉంటేనే నీ కదలిక. కదలిక అంటే కోరిక కదిలితేనే కదా సృష్టి. కోరిక నీలో పెట్టుకుంటే ఏమవుతుంది? శుద్ధ సత్వం అవుతుంది ఏమ్మా. సో దానికి ఏమి ఉండాలి? కోరిక ఉండాలి. మనస్సే కోరిక. అంతేగా మనం కూడా ఊరికే ఊహలు చేస్తూనే ఉంటాం కదా. ఏదో అడుగుతూనే ఉంటాం, లేస్తాం, కూర్చుంటాం, నీళ్లు తాగుతాం, అటు పోతాం, ఇటు పోతాం. అన్నీ కూడా ఎందుకు? ఇవన్నీ కోరికలు. మనస్సు నేను ఒక చోట కూర్చొని అది. సో మనసు లేనిదే కోరిక లేదు. నీకు మనసే లేదనుకో, మరి అమనస్కత, అదే అమనస్కత యోగము. ఆ లేని స్థితిలోనే నిన్ను కూర్చోబెడతారు గురువులు. ఇంతకాలం మనసుతో ఉన్నవరా వ్యవహారాలు కరణీకం చేసుకుంటూ, ఇప్పుడు నువ్వు ఇక్కడ ఇలా కూర్చో, అమనస్కత, ఇంక నీకు నీ మనసు నేను బాధించదు, శుద్ధ సత్వంగా ఆత్మగా కూర్చో, అప్పుడు నీకు ఆత్మ అనుభూతి ఇస్తాను అని. స్వ అనుభూతి అంటే అది. నీలో నీవుగా ఉండటం అంటే అది. మనసు నీ రెండో రూపం. ఇచ్ఛ, జ్ఞాన, క్రియ ఇంకో రూపం నీది. 3 రూపాలు. ఇచ్ఛ చేస్తావు, జ్ఞానం దానికి జోడిస్తావు లోపల, దాని క్రియలో జగిస్తావు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా నీ కోరికను తీర్చుకుంటూ ఉంటావు. ఇదే త్రిపుటి అంటే. అది చెప్తున్నాడు ఇక్కడ. సో మనస్సు అనే దాన్ని ఆయన ఏం చేశాడు ఇక్కడ? ఈ అమ్మవారు ఏం చేస్తుంది ఈ నామంలో? అసలు మనసునే కూకటి వేళతో పీకేయటం అయిపోయిందిగా. ఇప్పుడు ఆలోచన చెయ్యి అంటుంది. అసలు మనసే లేదు కదా, ఏం ఆలోచన చేస్తావు? అంతే కదమ్మా. నిద్రలో ఏం ఆలోచన చేస్తావు? సుషుప్తిలో ఉంది. సుషుప్తి అంటే గాఢ నిద్రలో మనసు ఎక్కడుంది? దాన్ని కొద్దిగా పెంచావనుకో తుర్యంలోకి వస్తావు. మనం సుషుప్తి దాకా వెళ్ళి పడుకుని లేచి మళ్ళీ జాగ్రత్తలోకి వచ్చి మన పనులు మనం చేసుకుంటున్నాం.
3 మెట్లే ఎక్కుతున్నావు, 4వ మెట్టు ఎక్కే ప్రయత్నం చేయట్లేదు, ఆత్మ దగ్గరికి రావటం ప్రయత్నం చెయ్యవు. మరి తురియ అనుభవం మరి నీకు ఎలా వస్తుంది? అది లేదండి, మేము చూసింది 3 మెట్లే అని వాదిస్తుంది. 4వది ఉందిరా బాబు అంటే వినడు. అది బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం. మనసు లేని చోట బ్రహ్మ విద్య శోభిస్తుందని. అర్థమైందా? సో సంకల్పం, కోరిక లేదు, సంకల్పము లేదు. సో దానిని హరించినది అనగా దానిని వేరు చేసి తాను కూడా ఈశ్వరునికి సమానాధిక వర్జితగా కూర్చుని సృష్టి కార్యము చేసిన తల్లి ఎవరో ఆమె కంజకర్ణ మనోహర. కంజకర్ణ మనోహర అంటే ఎంత బాగా చెప్పాల్సి. హరించున్నది అంటే ఏంటి? మళ్ళీ ఇంకోసారి చదివి చెప్తాను చూడండి. దానిని హరించినది అనగా దానిని వేరు చేసి తాను కూడా ఈశ్వరునికి సమానాధిక వర్జితగా కూర్చొని సృష్టి కార్యము చేసిన తల్లి ఎవరో, అమ్మవారు ఎవరో ఆమె కంజకర్ణ మనోహర. హరించినది అంటే ఏంటంటే వేరు చేయటం, నీ మనసు దోచుకోవటం. ఆయన మనసును తెలుసుకుని వేరు చేసి ఆవిడేం చేసింది? ఆయన కోరికని చేసి తాను కూడా ఈశ్వరునికి సమానాధిక వర్జిత. సమానాధిక వర్జిత అంటే తాను ఆయన వేరు కాదని, ఆయన మనసే నా మనసు, నా మనసే ఆయన మనసు అన్నట్టుగా సమానంగా ఉంటారు వాళ్ళు. మరి మనం భూమి మీద ఎలా ఉంటాం? ఇక నేను కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. ఆమె అవునంటే ఈయన కాదంటాడు, ఈయన కాదంటే ఆవిడ అవును. సమానాధిక వర్జిత. ఆయన మనసుతో సృష్టి చేసిందని, ఆమెకంటూ సొంతంగా ఒక మనసు లేదు, ఆయన మనసే నా మనసు. హరించినది, ఈ శక్తి హరించినది. అది అందం. శ్రీ విద్య అందం అంటే అది. సౌందర్య లహరి అంటే అదమ్మా అందాలంటే. అసలైన అందాలు అవి. ఇవే ఉన్నాయి. బయటకు వచ్చినవన్నీ అశాశ్వతాలు, లోపల ఉన్నవన్నీ శాశ్వతాలు అని. ఆయన ఈశ్వర సంకల్పమే లోపల ఉంటుంది. అవునా? శుద్ధ సత్వం. అంత అందంగా ఉంది చూడండి సంకల్పం అయింది. అవునా? ఇవాళ మనం ఇంత సుఖపడుతున్నాం, ఇన్ని చేస్తున్నాం అంటే ఆ మహానుభావుడు అమ్మవారు సమానాధిక వర్జిత తల్లి. ఆమె కూర్చుని ఆయన కోరికను ఒళ్ళో పెట్టుకుని చక్కగా ఆమె సృష్టి చేసినది ఎవరో ఆమె కంజకర్ణ మనోహర. అది నామం. పూర్తి నామం ఏంటి? కదంబ మంజరీకృప్త కర్ణపూర మనోహరలో కంజకర్ణ మనోహర అంటే అది. కంజకర్ణ మనోహర ఇక్కడ కర్ణ శబ్దము చేత నాదము అని కూడా అర్థం చేసుకోవాలి. కర్ణ అంటే ఏంటి? సత్పురుషులు ఎప్పుడూ కూడా నాదాన్నే చేస్తూ ఉంటారు, అదే వింటారు, ఇంకేది వింటూ. సృష్టిలో ఎన్నో దశవిధ నాదాలు ఉంటాయి, అన్ని శబ్దాలు, రణగణ గోల. అది అందుకే ఋషులకి మునులకి చూడండి, రాక్షసులు దేవతలు ఎంత రణగొణలు చేసి వారి తపస్సు భగ్నం చేయాలన్నా చేయలేరు. వాళ్ళు ఎప్పుడు ఆ నాదంలోనే ఉంటారని అలా అర్థం చేసుకోండి. అది అది అసలైన ధ్యానం. నీ చుట్టూ ఎంత శబ్దం, భూమి బద్దలవుతున్నా కూడా నువ్వు కళ్ళు తెరిచి చూడకూడదు. అది నీలో నీవుగా ఉండాలి. సమానాధిక వర్జిత అంటే అదనమాట. మనస్సు అమనస్కం చేసి నీ ఆత్మలో ఉండటం. అది అందుకే వాళ్ళ తపస్సు భగ్నం కాదు. అందుకే వాళ్ళకి వరాలు అలా ఇస్తుంది అమ్మవారు. అవునా? మనకెందుకు ఇస్తుంది? మనం 5 నిమిషాలు లేచిపోతున్నాం కదా. ఇప్పుడే వస్తాను ఉండమ్మా అని చెప్తాం. పోపు మారిపోతుందో, కూర మారిపోతుందో, అన్నం 3 విజిల్స్ వచ్చాయని చెప్పి పూజా మందిరంలో కూర్చుంటూనే మళ్ళీ వాళ్ళ ఆయన పిలవటం, పిల్లలు ఏదో అడగటం, మళ్ళీ లేవటం, మళ్ళీ కూర్చోవటం, మళ్ళీ లేవటం, మళ్ళీ కూర్చోవటం, ఈ రకంగా పోయే పూజలు. అది అలా కూడా చూడండి. అంటే ఇది దృష్టిలో పెట్టుకుని అసలైన అమనస్కత అంటే ఏమిటి, ధ్యానం అంటే ఏంటో మనం ఒక పారామీటర్ చూసుకోవాలి. ఇది కాదు కదా. ఇంకా మళ్ళీ గురువు ఎందుకు చెప్పటం? నువ్వు చేసే పూజ సరిగా లేదమ్మా అని వాటితో అందుకు అనిపించి మళ్ళీ వాడిని తిట్టడం ఎందుకు? లేదు గురువు గారు, తప్పు నాదే. అందుకే పెద్దలు వాళ్ళ బోధలో ఏంటంటే వాళ్ళు కోపగించుకున్నా ఏం చేసినా అది ఆశీర్వాదాలుగా వస్తాయి. అంతేగాని వాళ్ళ ఆగ్రహం ఏంటంటే నీకు నేను నాశనం చేసే ఆగ్రహం కాదు.
నిన్ను అనుగ్రహించేది. ఆగ్రహంలోనే అనుగ్రహం పెట్టి నిన్ను ఆగ్రహిస్తాడు, తిడతాడు. భర్త ప్రేమగా ఎన్నో తిడతాడు. అవునా? ఇప్పుడు భర్త ఉన్నాడు, భార్యాభర్తలు ఒక మాట అన్నాడు అంటే ఇంక జనమంతా మాట్లాడకుండా ఉంటారా? సంసారంలో ఎన్నో మాటలు అనుకుంటారు. అది ఏమిటది? అది కోపమా? అనుగ్రహమా? మళ్ళీ సాయంత్రం వాడొచ్చి సారీ, పాపం మళ్ళీ దాన్ని లాలించి, పాలించి ఎన్నో చేస్తాడు. అవునా? దాన్ని శాంతపరుస్తాడు. అవునా? కృష్ణుడు చేయలే? అందాక ఎందుకు కృష్ణుడు చేయలేదు సత్యభామగా? సత్యభామ కృష్ణుడు. సత్యభామ అలక తెలుసుగా? అది పెట్టుకోండి దృష్టిలో. ఆవిడ కాలుతో ఆయన శిరస్సు కిరీటాన్ని తంతుంది అన్నప్పుడు ఆమెకు అప్పుడు అయ్యో! ఆ మహానుభావుడు ఆయన. నా నా పాదం ఆయనకి తగలటం ఏంటని అప్పుడు ఆమె శాంతించింది. సమానాధిక వర్జిత. హ్మ్. మహా తల్లులమ్మ వాళ్ళంతా రుక్మిణి, సత్యమ్మ వీళ్ళందరూ. ఆ గోలోకంలో ఉన్నారు తల్లులు వాళ్ళంతా. వాళ్ళంతా అమ్మవారి అంశాలు. అది అనుభూతి చేసుకొని ఆ గోలోకంలో వెళ్ళి అక్కడి నుంచి దానిపైన అమ్మవారి యొక్క మణిద్వీపం. అది. అన్ని రహస్యాలు ఉన్నా. సో కర్ణ అన్న శబ్దం చేత నాదము అని కూడా అర్థం చేసుకోవాలమ్మా. నాసిక అంటే ముక్కు అని అర్థం చేసుకుంటాము. సామాన్య ప్రపంచంలో ముక్కు అంటే దానిని తన్మాత్రను కూడా గుర్తుపెట్టుకోవాలి. ముక్కు అంటే శాసించడానికిను ఇంకో దానికి కాదు అది. అవునా? గుమగుమలాడిపోతుంది. ఏం వంట చేశారనే పనులకు కాదు అది ముక్కు. అర్థమైందా అమ్మా? అది చెప్తున్నారు. పక్కింట్లోంచి వస్తుంటుంది వాసన, మంచి వాసన. గుత్తి వంకాయ కూర వాసన, ఏదో ఒక వాసనలు వస్తుంటాయి కదా! హోటల్‌కి వెళ్ళినప్పుడు కూడా ఆ! నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటాయి. ఆ! అబ్బా! ఎప్పుడు చేద్దాం భోజనం, మళ్ళీ ఆర్డర్ ఇవ్వాలి. వాడు తెచ్చేలోపు 10 నిమిషాలు అవుతుంది. పదండి, పదండి, పదండి లోపలికెళ్ళిపోదాం. మళ్ళీ బయట మన వాళ్ళేమో కబుర్లు చెప్పడం తట్టుకోలేము. అదనమాట. అది కాదు నాయనా నాసిక అంటే అని అర్థం. కానీ తన్మాత్రను కూడా అర్థం పెట్టుకోవాలి. అది శ్రీ విద్యా రహస్యము. ముక్కు గంధమనే తన్మాత్ర లక్షణము. అదే తన్మాత్రలు ఏంటి చెప్పండి? రూపరస గంధ ఇవన్నీ ఉన్నాయి కదా! ముక్కు దేనికి? దానికి శ్రీ విద్యా రహస్యంలో ఏంటంటే ముక్కు గంధం అనే తన్మాత్ర లక్షణం. అంటే దేవతలు వస్తున్నప్పుడు కూడా నువ్వు దాన్ని అమ్మవారు మంత్రం చెప్తున్నాడు. మంత్రాధీనాంతు దైవతం అంటే వాసనామయంగా నీ అదృశ్యంగా నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అమ్మవారు. నువ్వు గనక ధ్యానం చేస్తున్నావంటే. ఆ! గుర్తుంచుకోండి. ఆ వాసన నీకు తెలుస్తుంది. నా చుట్టూ ఏదో ఒక పరిమళాలు వస్తున్నాయి. లేదా నా చుట్టూ ఎవరో తిరుగుతున్నారనేది ముక్కు ద్వారా తెలుసుకుంటావని. ఇవన్నీ రహస్యాలమ్మా. తన్మాత్రా లక్షణాలంటే అవి శ్రీ విద్యా రహస్యాలంటే. అమ్మా! హ్మ్. ముక్కు ద్వారా తెలుసుకుంటావు. శ్వాస ద్వారా తెలుసుకుంటావు. నీకు టక్కని ఒక పరిమళం ఒక్కోసారి చూడండి మనం పడుకున్నప్పుడు గూడా నాకెప్పుడో వస్తూ ఉంటాయి. అవి మీకు కూడా వస్తుంటాయి. పడుకున్నప్పుడు ఎప్పుడో అర్ధరాత్రి 2:30, 3కి ఏదో నాదాలు, భేరీ నాదాలు అన్నీ మనకి వినిపిస్తూ ఉంటాయి. నాకు వినిపిస్తుంటాయి. ఎప్పుడైనా పరిమళాలు సడెన్‌గా ముక్కు దగ్గరికి తగిలి వెళ్ళిపోతూ ఉంటాయి. గంధర్వ ఇవి గంధర్వులు సంచారం చేసే కాలాలు గదా! టైం గదా అది. ఇక్కడ అమ్మవారు ఉంది గదా! అలా ఉంటాయి అనుభూతులు. తన్మాత్రాలంటే అవన్నమాట. అలా అర్థం చేసుకొని అది శ్రీ విద్యా రహస్యం అని చెప్తున్నారు. నాదెందుకు చెప్పాను అంటే, నా అనుభూతి మీరు మీతో చెప్పుకోవాలి గదా! అలా మీరు నాకంటే గొప్ప స్థితికి ఎదగాలని, గురువుని మించిన శిష్యులు కావాలని నా ఆశీస్సులు.